హాయ్ అండి. ఈరోజు రెసిపీ పల్లీ చిక్కీ. పల్లీ చిక్కీ కరకరలాడుతూ బయట షాప్లో కొన్నట్టే టేస్టీగా క్రిస్పీగా రావాలంటే ఈ విధంగా ట్రై చేయండి. పిల్లలకి స్నాక్స్కి ఇవ్వడానికి చాలా బాగుంటుంది. మన ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఏ విధంగా చేయాలో చూద్దాం. 1 కప్పు బెల్లం తురుము, 1 కప్పు పల్లీలు తీసుకున్నాను. ఈ విధంగా కొలతలు పాటిస్తే పల్లీ చిక్కీ పర్ఫెక్ట్గా వస్తుంది. పల్లీలను సిమ్లోనే ఫ్రై చేసుకోవాలి. పల్లీలు ఫ్రై అయిపోయాయి. చల్లారిన తర్వాత ఒక పళ్ళెంలో వేసేసుకుని మొత్తం పొట్టును తీసేసుకోవాలి. పొట్టు బయటకు వచ్చేలా ఇలా ఇసిరేసుకుని పల్లీల పప్పును తయారు చేసుకుని పక్కన పెట్టేసుకుందాం. బెల్లం పాకం తయారు కోసం 1 కప్పు బెల్లం తురుము వేసుకుని బెల్లం కరగడానికి కొంచెం వాటర్ వేసుకోవాలి. బెల్లం కరిగేలోపు చెక్కిని దేని మీద వేసుకుంటామో దానికి ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. పాకం వచ్చిన తర్వాత చూద్దాం. పాకం ముద్ర పాకం అంటే ఉండయ్యేలా కాదండి, పాకాన్ని విరిస్తే విరిగేలా ఉండాలి. ఈ విధంగా పాకం తయారు చేసుకుంటే చిక్కీ పర్ఫెక్ట్గా కరకరలాడుతూ వస్తుంది. ఈ విధంగా ఇరగాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పాకంలో పల్లీపప్పును వేసేసుకుని ఒకసారి మొత్తం కలిపేసుకుందాం. నెయ్యి రాసి పెట్టుకున్న పళ్ళుల్లో కానీ ఇలా చాపింగ్ బోర్డుపై కానీ వేసేసుకుని ఒత్తుకోవాలి. చల్లారక ముందరే మనం చాకుతో నాట్లు పెట్టేసుకుని బాగా చల్లారిన తర్వాత తీసుకుంటే ఈజీగా వచ్చేస్తాయి. ఇంతేనండి, చాలా ఈజీ ప్రాసెస్ కదా.